రైట్ ఇక రైతు రుణమాఫీ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ రైతు భరోసానే అనే వాదనలు వినిపిస్తున్నాయి. ఆగస్టు 15వ తేదీలోపు రైతు రుణమాఫీ చేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అయితే రుణమాఫీ చేసిన వెంటనే కూడా రైతు భరోసా ఇవ్వడానికి సైతం సీఎం సిద్ధమవుతున్నారా, లేక ఖరీఫ్ వ్యవసాయానికి రైతు భరోసా అందించే దిశగా కూడా కసరత్తు చేస్తున్నారా? రైతులకి రైతు భరోసా ఇవ్వడానికి అధికారులు నివేదిక సిద్ధం చేసే పనిలో ఉన్నారా? ఈ అంశాలన్నిటి మీద ప్రస్తుతం అయితే చర్చ కొనసాగుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భవిత న్యూస్ రూమ్ నుంచి లైవ్ లో అందిస్తారు. భవిత. రైట్ సువర్ణ, పంట వేసే టైం వచ్చినప్పటికీ కూడా రైతు భరోసా అందలే అని చెప్పేసి రైతులంతా కూడా కొంతమేరకు ఆశగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా రైతులకి పంట సాయం అందించాలని చెప్పేసి ఒక వినూత్న నిర్ణయం తీసుకున్న గత ప్రభుత్వం తెలంగాణలో మొట్టమొదటిసారిగా రైతు బంధు అంశాన్ని ప్రవేశపెట్టారు. అయితే ఈసారి ఆ రైతు బంధు అనే పేరును మారుస్తూ రైతు భరోసాగా ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే రైతు భరోసాకు సంబంధించి మాత్రం కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. గతంతో పోల్చినట్లయితే గతంలో రైతు బంధు కింద చాలా మందికి లబ్ధి చేకూరింది. అసలైన రైతులకి లబ్ధి చేకూరకుండా ఎక్కువ అంటే వ్యవసాయం చేయని వాళ్ళకి కావచ్చు, వందల ఎకరాలు ఉన్న వాళ్ళకి మాత్రమే రైతు బంధు చేకూరింది. రైతు బంధు కేవలం అర్హులైన వారికే రైతు బంధు చేకూరాలని చెప్పేసి ఇప్పటికే ఈ ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో గతంలో లాగా అంటే కేవలం రైతు బంధు పంట సాగు చేసే వాళ్ళకి రైతు బంధు అందాలి, ఖచ్చితంగా పట్టా ఉన్న వాళ్ళకి రైతు బంధు అందాలి అని చెప్పేసి వాళ్ళు ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ఇప్పటికే సమావేశాలు అయితే నిర్వహిస్తున్న పరిస్థితి కనబడుతుంది. గతంలో ఇటు పంట సాగు చేయని వాళ్ళకు ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్న వాళ్ళకు ఎక్కువ ఎకరాలు వందల ఎకరాలు ఉన్న వాళ్ళకి కూడా గుట్టలకి రియల్ ఎస్టేట్ వెంచర్లు చేసిన వాటికి కూడా రైతు బంధు ఇచ్చారు. ఇప్పుడు మాత్రం అది రిపీట్ కాకూడదు అని చెప్పేసి ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే రైతు భరోసా ఎవరికి ఇవ్వాలి అని చెప్పేసి క్షేత్రస్థాయిలో చర్చలు జరిపిన తర్వాతనే రైతుల నుంచి సలహాలు సూచనలు తీసుకున్న తర్వాతనే రైతు భరోసా వేస్తామని చెప్పేసి ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానికి అనుగుణంగానే ఒక కమిటీని కూడా వేసింది. అయితే ఈ కమిటీ ఇప్పటికే ఏదైతే వ్యవసాయ శాఖ తుమ్మల నాగేశ్వరరావు ఒక కమిటీ వేసారో వాళ్ళ కమిటీ ముఖ్యంగా ఏదైతే తుమ్మల నాగేశ్వరరావు కాన్స్టిట్యున్సీ అనేటువంటి ఖమ్మం నియోజకవర్గం నుంచి కూడా ఇప్పటికే ఈ రైతు భరోసాకు సంబంధించిన కార్యక్రమాన్ని కూడా స్టార్ట్ చేసిన విషయం మనకు తెలిసిందే. ఇప్పటికే ఖమ్మం నియోజకవర్గంతో పాటు వరంగల్, ఆదిలాబాద్లో కూడా ఈ రైతు భరోసా ఎవరికి ఇవ్వాలి, ఎవరికి అందిస్తే బాగుంటుంది, అంటే ఎలాంటి వాళ్లకు రైతు భరోసా ఇవ్వాలని చెప్పేసి రైతుల నుంచి కూడా నేరుగా వాళ్ళ యొక్క సమాచారం తెలుసుకోవడానికి ఇప్పటికే కార్యక్రమాలు నిర్వహిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే రైతుల నుంచి మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నట్టుగా తెలుస్తుంది. కొందరు మాత్రం ఖచ్చితంగా 5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకే రైతు భరోసా ఇవ్వాలని చెప్పేసి కొందరు అభిప్రాయపడుతున్నారు. మరికొందరు మాత్రం ఖచ్చితంగా 10 ఎకర్స్ ఉన్న వాళ్ళకి కూడా ఖచ్చితంగా రైతు భరోసా ఇవ్వాలని చెప్పేసి రైతులు అభిప్రాయపడుతున్నట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా రైతు భరోసానే కాకుండా ఖచ్చితంగా పంట దిగుబడి వచ్చిన తర్వాత దానికి బోనస్ కూడా చేకూర్చాలి అని చెప్పేసి కొంతమంది రైతులు వాళ్ళ అభిప్రాయాలను అయితే వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ రోజు కొద్దిసేపటి క్రితమే సచివాలయంలో ఒక సమీక్ష సమావేశం కూడా స్టార్ట్ అయింది సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో. ఈ సమక్షంలో కొన్ని అంశాలకు సంబంధించి కూడా ఈరోజు చర్చించినట్టుగా తెలుస్తుంది. అందులో ముఖ్యంగా వ్యవసాయానికి సంబంధించి కూడా కొంతమేరకు చర్చలు జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే 3 నియోజకవర్గాల వారిగా ఇక సమీక్షలు నిర్వహించినటువంటి టీం ఏదైతే ఉందో ఆ టీం కూడా ఈరోజు ఈ సమీక్ష సమావేశంలో పాల్గొంది. రైతుల నుంచి వచ్చినటువంటి నిర్ణయాలను కూడా ఈ సమీక్షలో చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా 5 ఎకరాలు లోపు ఉన్న వాళ్ళకే రైతు భరోసా ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. కొంతమంది నిపుణులు కూడా అదే చెప్తున్నట్టు పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే గతంలో లాగా 5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకే రైతు బంధు ఇస్తే మాత్రం చాలా మందికి లబ్ధి చేకూరే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే కొండలకు గుట్టలకు ఎక్కువ మంది అంటే ఎక్కువ ఎకరాలు, వందల ఎకరాలు ఫామ్ హౌస్లకు కూడా రైతు బంధు ఇచ్చిన చరిత్ర ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా ఉన్న వాళ్ళకే లబ్ధి చేకూరుతుంది, అసలైన పేదవాడికి లబ్ధి చేకూరట్లేదు. రైతు బంధు అంటేనే ఖచ్చితంగా పెట్టుబడి సాయం అని చెప్పేసి వాళ్ళు ఈ నిర్ణయాలు తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే ముఖ్యంగా ఈ సమావేశంలో మాత్రం ఖచ్చితంగా ఏదైతే చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాక ఏకకాలంలో రుణమాఫీ ఏదైతే అంశం ఉందో అది ఖచ్చితంగా ఆగస్టు 15 లోపు చేయాలని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో వచ్చే వారం అసెంబ్లీ సమావేశాలు కూడా జరగనున్న నేపథ్యంలో ఇక్కడ పూర్తి స్థాయి బడ్జెట్ కేటాయించి అందులో ఖచ్చితంగా రైతు భరోసాకు సంబంధించి కావచ్చు, రుణమాఫీకి సంబంధించి కావచ్చు పూర్తి స్థాయిలో బడ్జెట్ చేకూర్చి ఆ తర్వాత రుణమాఫీ అంశం క్లియర్ అయిన తర్వాత ఖచ్చితంగా రైతు భరోసా కూడా రైతుల అకౌంట్లో వేయనున్నట్టుగా తెలుస్తుంది. దానికంటే ముందు కూడా ఈ పూర్తి స్థాయి కూడా నివేదిక ప్రభుత్వం దగ్గరికి రానున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేవలం పట్టాలు ఉన్న వాళ్ళకే రైతు బంధు ఇచ్చారు అని చెప్పేసి ఈసారి మాత్రం ఖచ్చితంగా ఎక్కువ మంది పట్టాలు ఉన్నటువంటి వాళ్ళకి రైతులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఎవరు వ్యవసాయం చేసిన పరిస్థితి కనబడతలేదు. చాలా మంది కూడా ఇతరులు కౌలుకు తీసుకుని వ్యవసాయం కొనసాగిస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా రైతులకు అంటే పట్టాలు ఉన్న వాళ్ళకే కావటం
భూస్వాములకే కాకుండా ఎవరైతే కౌలు రైతులు ఉంటారో వాళ్ళకు కూడా రైతు భరోసా సాయం అందించాలని చెప్పేసి ప్రభుత్వం ఈ మేనిఫెస్టోలో కూడా పెట్టిన విషయం మనకు తెలిసిందే. అయితే రైతు భరోసాకు సంబంధించి ఏదైతే పట్టాదారులు ఉంటారో వాళ్ళకి 15,000 రైతు సాయంతో పాటు కౌలు రైతులకి 12,000 ఆర్థిక సాయం అందించాలని చెప్పేసి ఈ ఏదైతే మేనిఫెస్టోలో చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ ఉన్నటువంటి 100% రైతులలో దాదాపుగా 80%కు పైగా రైతులు కేవలం ఎకరంన్నర 2 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులే ఉన్నట్టుగా తెలుస్తుంది. దాదాపు ఒక 10 నుంచి 15% మాత్రం రైతులు మాత్రం 5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళు ఉన్నట్టుగా తెలుస్తుంది. మిగతా ఏదైతే 10 to 20% మాత్రమే ఎక్కువ భూస్వాములు 100 ఎకరాలు ఫామ్ హౌస్లు ఉన్నటువంటి వాళ్ళకే ఈ రైతు భరోసా వెళ్ళింది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళను కట్ చేసే పనిలో ఈ ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇంకా ఉన్నటువంటి 5 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు కూడా ఖచ్చితంగా ఎవరైతే పెన్షన్దారులు కావచ్చు, ఇక్కడ హైదరాబాద్లో ఉండి అక్కడ వ్యవసాయం చేయని వాళ్ళు కావచ్చు, ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, అంటే ఏవైతే ట్యాక్సులు కట్టే వాళ్ళు కావచ్చు, వీళ్ళందరికీ కూడా రైతు భరోసా కట్ చేయాలి అని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో ఒక నివేదిక సమర్పించాలని చెప్పేసి ఇప్పటికే క్షేత్రస్థాయిలో కార్యక్రమాలను ఏర్పాటు చేసి ఖచ్చితంగా రైతుల దగ్గర నుంచి అభిప్రాయ సేకరణ చేసిన తర్వాత ఈ అసెంబ్లీ సమావేశాల తర్వాత దాదాపుగా ఆగస్టు 15 లోపు మొత్తం ఒక నిర్ణయాలు తీసుకొని ఒక నివేదిక సమర్పిస్తే కనుక ఖచ్చితంగా రైతు భరోసా మీద నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అనంతరం అయితే రైతు రుణమాఫీ చేసిన అనంతరం నెక్స్ట్ విడతలో ఖచ్చితంగా రైతు భరోసా చేస్తారని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. భవిత, అయితే సరైన లబ్ధిదారులకే రైతు భరోసా అందే దిశగా మీరన్నట్లు చాలా మంది అనర్హులకి కూడా రైతు బంధు గత ప్రభుత్వంలో వెళ్ళడం జరిగింది. ఈసారి రైతు భరోసా సరైన లబ్ధిదారులకు చేకూర్చే విషయంగా ఏదైనా కమిటీని నియమించే అవకాశాలు ఉన్నాయా? అంటే మీరు అన్నట్టు కట్ చేస్తున్నారు, ఎవరికైతే రైతు భరోసా అనర్హులు ఉన్నారో వాళ్ళందరినీ కట్ చేస్తున్నారు అన్నారు. దాని దిశగా కమిటీని ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయా? ఖచ్చితంగా ఇప్పుడే, ఎందుకంటే ఖచ్చితంగా రైతుల దగ్గర నుంచి వాళ్ళ నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఇప్పటికీ ఒక కమిటీని వేశారు. ఆ కమిటీలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు మంత్రులు సీతక్క, కొండా సురేఖతో పాటు పొంగుల శ్రీనివాస్ రెడ్డి, ఇతరత్ర మంత్రులు కూడా కొంతమంది కమిటీలో ఉన్నారు. వీళ్ళంతా కూడా నియోజకవర్గాల వారీగా పర్యటనలు చేస్తూ క్షేత్రస్థాయిలో రైతుల నుంచి ఒక సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళందరి యొక్క సమాచారం కూడా రాబడుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ముఖ్యంగా అందరి మేరకు మెజారిటీ పీపుల్ ఏ చెప్పారో దాన్నే చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. నెక్స్ట్ జరిగేటువంటి అసెంబ్లీ సమావేశాలలోపే రైతుల దగ్గర నుంచి కూడా పూర్తి స్థాయిలో వాళ్ళ యొక్క సలహాలు సూచనలు తీసుకొని ఖచ్చితంగా సమావేశాలలో ప్రతిపక్షాలతో కూడా ఇది అంటే అసెంబ్లీ సమావేశాలలో ఇది చర్చకు తీసుకొస్తామని చెప్పేసి ఇప్పటికే డిప్యూటీ సీఎం బట్టి చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ముఖ్యంగా ఇది మాత్రం ఖచ్చితంగా 5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకే రైతు భరోసా చేకూరిస్తే బాగుంటుందని చెప్పేసి చాలా మంది అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. నిపుణుల సలహాలు కూడా తీసుకున్నట్లయితే వాళ్ళు కూడా 5 ఎకరాల లోపు ఉన్న వాళ్లకు ఇస్తేనే అసలైన అర్హుడికి రైతు భరోసా వెళ్తుందని చెప్పేసి నిపుణులు కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇందుకు అనుగుణంగానే ఖచ్చితంగా అసలు ఎంతమంది 5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళు ఉన్నారు, ఎంతమంది 2 ఎకరాల లోపు ఉన్న వాళ్ళు, ఎవరికి రైతు భరోసా వెళ్తుంది. కొంతమంది 5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళు కూడా హైదరాబాద్లో వచ్చి వాళ్ళ ఉద్యోగ నిమిత్తం వీళ్ళు ఇక్కడ సెటిల్ అవుతుంటారు. ఊర్లో మాత్రం ఖచ్చితంగా కౌలు రైతులు వ్యవసాయం కొనసాగిస్తుంటారు. అలాంటి వాళ్ళు కూడా ఇక్కడ ఒక మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళు కూడా ఎకరం 2 ఎకరాలు ఉన్న వాళ్ళని కూడా ఖచ్చితంగా ఈ రైతు భరోసాలో కట్ చేయాలని చెప్పేసి, అంటే గవర్నమెంట్ నుంచి లబ్ధి పొందుతున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, పెన్షన్ అంటే గతంలో ప్రభుత్వ ఉద్యోగం చేసి రిటైర్ అయిన వాళ్ళు పెన్షన్స్ తీసుకునే వాళ్ళు కావచ్చు, ఎక్కువ మొత్తంలో జీతాలు పొందుతున్నటువంటి వాళ్ళు కావచ్చు, వీళ్ళందరినీ కూడా ఖచ్చితంగా ఈ రైతు భరోసా నుంచి తొలగించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇవన్నిటినీ తొలగించిన తర్వాత ఒక నివేదిక ప్రిపేర్ చేస్తే కనుక, అంటే ఎవరైతే రైతులు భూస్వాములు ఉన్నారో వాళ్ళు కావచ్చు, అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి వ్యవసాయం చేసే వాళ్ళు కౌలు రైతులు ఉన్నారు, వీళ్ళ ఇద్దరిది కూడా ఒక లిస్టు ఫైనల్ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆ లిస్టు ఫైనల్ చేసిన తర్వాతనే ఎవరు ఏంటి ఎవరికి లబ్ధి చేకూరాలని చెప్పేసి పూర్తి స్థాయిలో ఒక నివేదిక వచ్చిన తర్వాతనే రైతు భరోసా వేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా ఒక లిస్టు ఫైనల్ చేసిన తర్వాత దాదాపు ఇంకా 1 మంత్ టైం ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా అసలైన అర్హులకే ఈ లబ్ధి చేకూరుతుందని చెప్పి మాత్రం ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళైతే భావిస్తున్న పరిస్థితి కనబడుతుంది. భవిత, అయితే కౌలు రైతుల గురించి తీసుకుంటే ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు కౌలు రైతులకు కూడా రైతు బంధు అదే భరోసాగా మార్చిన రైతు భరోసా కూడా ఇస్తున్నట్లు తెలుపుతోంది. అయితే రైతు బంధు అదే భరోసా కాకుండా ఇతరత్ర ఏమైనా ఫెసిలిటీస్ కౌలు రైతులకు ఇచ్చే అవకాశాలు ఉన్నాయా ప్రభుత్వం?
కౌలు రైళ్లకు గత ప్రభుత్వం కేవలం భూస్వాములు అంటే పట్టాలు ఉన్నటువంటి వాళ్ళకే రైతు బంధు ఇచ్చిన పరిస్థితి కనబడుతుంది కావచ్చు. చాలా మంది రైతు బంధులు XYZ ఎవరున్నా సరే వాళ్ళ పేరు మీద భూమి ఉంటుంది, వాళ్ళకి పట్టాలు ఉంటాయి, వాళ్ళ అకౌంట్లోకే మళ్ళీ డబ్బులు వెళ్తాయి. కానీ అసలైన రైతు ఎవరైతే ఉంటారో కౌలు రైతుకు మాత్రం ఖచ్చితంగా అది లబ్ధి చేకూరట్లేదు. వాళ్ళు కేవలం పంట పండించిన దానికి వచ్చేటువంటి సొమ్మే వాళ్ళకు చేకూరుతుంది. అంటే అసలైన రైతు అక్కడ అంటే వ్యవసాయం చేసే రైతు కౌలు రైతు అయితే భూస్వామికి మాత్రమే రైతు బంధు వెళ్తుంది అని చెప్పేసి ఈసారి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం రైతు ఏదైతే వ్యవసాయం చేసే వాళ్ళకు కూడా కౌలుకు చేసే వాళ్ళకు కూడా ఖచ్చితంగా లబ్ధి చేకూరాలని చెప్పేసి కౌలు చేసే రైతులకు కూడా 12,000 అంటే అందించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కేవలం అదొకటి మాత్రమే అందుతుందని చెప్పేసి అయితే క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే కొద్ది మేరకు ఎవరైతే పంట సాయం అందించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రైతు భరోసాతో పాటు కొంచెం ఎక్సెస్ అమౌంట్ ఏదైతే ఉంటుందో అంటే పంట పండించిన తర్వాత దిగుబడి చేసిన తర్వాత ఖచ్చితంగా బోనస్ ఇస్తే ఇంకొంచెం లబ్ధి చేకూరుతుంది అని చెప్పేసి వీళ్ళు తీసుకున్నటువంటి కార్యక్రమాలలో సమావేశాలలో కొంతమంది రైతులు వాళ్ళ అభిప్రాయం వ్యక్తం చేసినట్టు తెలిసింది. వ్యవసాయం చేస్తే ఏమీ మిగలదు, కేవలం పంట పెట్టుబడి అంతవరకే, కూలీ ఖర్చులు కావచ్చు అక్కడ వరకే సరిపోతుంది, బోనస్గా ఏం మిగలట్లేదు. కొద్ది మేరకు మీరు పంట దిగుబడి వచ్చిన తర్వాత దిగుబడి మించి ఏదైతే ఎక్స్ట్రా ఉంటుందో దానికి బోనస్ ఇస్తే కనుక కొంచెం మేరకు లబ్ధి చేకూరుతుంది కౌలు రైతులకు అని చెప్పేసి వాళ్ళు కొద్ది మేరకు వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని మంత్రులకు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే చూడాలి, సమావేశాలు జరిగిన అనంతరం ఒక నివేదిక పొందుపరిచిన తర్వాత ఎలాంటి వారికి రైతు బంధు అందుతుంది, ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతారు. కొంతమంది రైతులు 10 ఎకరాలు ఉన్న వాళ్ళకు కూడా రైతు భరోసా కావాలని చెప్పేసి అడిగినట్టుగా తెలుస్తుంది. చాలా వరకు మాత్రం 5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకే రైతు భరోసా ఇవ్వాలని చెప్పేసి ఇటు నిపుణులు కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే అసెంబ్లీ సమావేశాలలో ఈ రైతు భరోసా అంశాన్ని అక్కడ ప్రవేశపెట్టిన తర్వాత అక్కడ తీసుకున్నటువంటి నిర్ణయాలే ఫైనల్ చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ భవిత.